ప్రెగ్నెంట్ లేడీస్కి నార్మల్ డెలివరీ కావాలని అందరూ కోరుకుంటారు కదా. నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఇదివరకటి కాలంలో బరువులు ఎత్తేవారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవారు. ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో అవన్నీ కష్టం. చాలామందికి బెడ్ రెస్ట్లు చెప్పేస్తున్నారు. అండ్ మనకున్న చిన్నపాటి ఇంట్లో ఎక్కువ హెవీ వర్క్స్ చేస్తాక కూడా పెద్ద ఛాన్స్ లేదు. అన్ని గ్రైండర్స్, మిక్సీస్ అన్నీ వచ్చాయి. అలాంటి కాకుండా మనకి తోచినంత ఇప్పుడు ఆసనాల్లో సేమ్ అలాగే పెల్విక్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి స్ట్రెచ్ అవుతాకి, స్ట్రెంథనింగ్ అవుతాకి, నార్మల్ డెలివరీ అవ్వటానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఆసనాలు బోల్డ్ ఉన్నాయి. సో అవేంటో అలాగే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ప్రెగ్నెంట్ లేడీస్ ఈరోజు ఈ ఎపిసోడ్లో చూద్దాం. నమస్తే, నేను మీ హిమ, అడ్వాన్స్ ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. సో ఈరోజు మనం ప్రెగ్నెంట్ లేడీస్ ఫస్ట్ త్రైమిస్టర్ దాకా, అంటే ఫస్ట్ 1 to 3 months దాకా పెద్దగా ఆసనాలు కానీ చేయొద్దు అని అంటారు. కానీ నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ ముందు నుంచి యోగా ముందు నుంచే కన్సీవ్ అవ్వకముందే చేసే వాళ్ళకి చక్కగా కంఫర్టబుల్గా ఫస్ట్, సెకండ్, థర్డ్ కూడా ఎక్కువ ప్రెషర్ పడకుండా అబ్డామిన్ మీద బ్రీదింగ్ ఎక్సర్సైజ్ కానీ, మెడిటేషన్ కానీ, సైడ్ స్ట్రెచెస్ కానీ, జాయింట్ ఎక్సర్సైజ్ కానీ చక్కగా చేసుకోవచ్చు. ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ప్రెగ్నెంట్ అయిన పీరియడ్స్లో ఉన్న అబ్డామన్ పొట్టకి సంబంధించి ప్రెషర్ పడకుండా ఏ ఆసనాలు చేసినా సరే ఎటువంటి ఎఫెక్ట్ పడదు. అలానే మనం న్యాచురల్గానే బై బర్త్ మనం కానీ లైక్ యానిమల్స్ని మీరు చూస్తే కూడా హెవీ వర్కౌట్స్, అంటే ఎంత దూరమైనా యానిమల్స్ వెళ్తాయి, బేబీకి ఎటువంటి హాము ఉండదు. డెలివరీ దాకా ఇదివరకు కాలంలో హ్యూమన్స్ కూడా, ఆడవాళ్ళు కూడా అన్ని పనులు చేసుకునేవారు. దంపటం కానీ, కుకింగ్ కానీ, బావిలో నీళ్ళు తోడటం కానీ. అందుకోసమే కూడా వాళ్ళకి నార్మల్ డెలివరీస్ అప్పుడు ఎక్కువ అయ్యేవట. అలాగే సిట్టింగ్ పోస్చర్స్లో ముగ్గులు వేయటం కానీ, కూర్చోవటం కానీ, ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేయటం కానీ బాడీ పెల్విక్ మసిల్స్ని ఆల్రెడీ ప్రిపేర్ చేస్తుంది నార్మల్ డెలివరీకి. సో ఇప్పుడు మనము వెస్ట్రన్ టాయిలెట్స్ యూజ్ చేయటం, ఎక్కువ సిట్టింగ్ జాబ్స్ చేసేవాళ్ళు కౌచ్లో కూర్చోవటము ఇలాంటివి చేస్తున్నారు కాబట్టి సిజేరియన్స్ ఎక్కువ అవుతున్నాయని స్టడీ చెప్తుంది. సో ఈరోజు మనం ప్రెగ్నెంట్ లేడీస్ చాలా సింపుల్గా ఆసనాలు ఎలా చేయాలో చూద్దాం. అండ్ దీంతో పాటు ఫ్రీక్వెంట్గా ప్రెగ్నెంట్ లేడీస్కి యాసిడిటీ ప్రాబ్లం వస్తుంది. అది ఎందుకు వస్తుంది అంటే అలానే యూరిన్ బ్లాడర్ ఎక్కువసేపు హోల్డ్ చేసుకోలేకపోవటం. ఎందుకు అంటే పొట్ట బేబీ ఎప్పుడైతే పెద్దగా పెరుగుతుందో మన లోపల ఉన్న బ్లాడర్కి స్లోగా స్పేస్ తగ్గుతూ ఉంటుంది. అందుకే వాళ్ళు ఎక్కువసేపు యూరిన్ హోల్డ్ చేయరు. సో గంటన్నరలో తొందరగా వెళ్ళి వాష్రూమ్ ఫినిష్ చేసుకోండి. అర్జెంట్ అయ్యేదాకా వెయిట్ చేయకూడదు. అలానే మీ గట్ సిస్టమ్ మీద కూడా బేబీ పెరుగుతున్న కొద్దీ స్పేస్ ఏదైతే ఉందో తగ్గుతూ వస్తూ ఉంటుంది. తినే ఆహారం అరగకపోవటం ఇవన్నీ సహజం. అందుకోసం ఒక చిన్న చిట్కా మీ అందరి కోసం. రోజు పొద్దున కానీ, సాయంత్రం కానీ మీకు ఎప్పుడైతే అలాగ తినది అరగనట్టు అనిపిస్తుందో గోరువెచ్చని నీళ్ళన తాగండి. లేదా అజ్వైన్, వాము ఉంటాం కదా, ఓమా అని కొంతమంది అంటారు, దాన్ని ఒక స్పూన్ తీసుకుని ఒక గ్లాస్ వాటర్లో మరిగించి తాగటం వలన ఇమీడియట్గా బర్బ్స్ వస్తాయి, తేపులు వస్తాయి. వెంటనే డైజెషన్ బాగా అయ్యి మీరు శుభ్రంగా తినచ్చు. ఇది చాలా కామన్ ప్రాబ్లం ప్రెగ్నెంట్ లేడీస్లో. ఇలా కాకపోయినా కూడా అందరూ కూడా మనకి పూర్వకాలంలో ఫస్ట్ ముద్ద వామన్నం తినేవారు. సో ఎందుకు అంటే మనం ఏదైనా పచ్చళ్ళు కానీ, ఇంకేదైనా బేసన్, శనగపిండి వస్తువులు ఏమైనా తిన్నా కూడా మనకి ఏమైనా తేడా చేయకుండా ముందు జాగ్రత్తతో మనం వామ్ తీసుకునేవాళ్ళం. సో ఇది న్యాచురల్ రెమెడీ. సో అందరూ ప్రెగ్నెంట్ లేడీస్కి ఇబ్బందిగా ఉన్న వాళ్ళందరూ చక్కగా రోజుకు ఒక గ్లాసు వామ్ నీళ్ళు తాగండి. అలానే రోజు మొత్తం కూడా తినంగానే కొంచెం ఎక్కువసార్లు తినండి. ఎందుకంటే డైజెషన్ కెపాసిటీ స్లోగా తగ్గుతూ వస్తుంది. మంత్స్ పెరిగిన కొద్దీ, డెలివరీ డేట్ దగ్గరికి వస్తున్న కొద్దీ మన డైజెషన్ సరిగా అవ్వదు. కాబట్టి కొంచెంగా ఎక్కువసార్లు తీసుకోండి. అలానే చక్కగా నవిలి తినండి. నుంచుని తినద్దు, కంగారుగా తినద్దు. అలానే జంక్ తగ్గించేయండి. టైం అయిపోతుంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూల్ డ్రింక్స్ కానీ, అలానే బయట దొరికి ఏ ఫుడ్ అయినా సరే బేబీకి సేఫ్ కాదు. ప్లీజ్ అవన్నీ అవాయిడ్ చేసి హోమ్ ఫుడ్ తినండి. ఆరగారగా ఎక్కువసార్లు తినండి. సో ఫస్ట్ ఆసనం మార్జరీ ఆసనం, అంటే
బ్యాక్ పెయిన్ యూజువలీ ప్రెగ్నెంట్ లేడీస్కి కామన్ ప్రాబ్లం ఏంటంటే బ్యాక్ పెయిన్. ఎందుకు అంటే బేబీ ఇట్లా పొట్ట పెరిగిన కొద్దీ ఆ వెయిట్ అంతా నడుం స్పైనల్ కార్డ్ మీద పడి బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. అలాగని మనం బోర్లా తిరిగి భుజంగాసనం ఇలాంటివి చేయలేము, ఎందుకంటే పొట్ట ఒత్తుకుపోతుంది కాబట్టి. సో ఈ ఆసనం పొట్ట మీద ప్రెషర్ పడకుండా బ్యాక్ పెయిన్ తగ్గిస్తుంది. అలా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. సో మార్జరీ ఆసనం చేయటానికి ఫస్ట్ వజ్రాసనంలో కూర్చోవాలండి. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్న వాళ్ళు ఎంతవరకు వీలైతే అంత కింద కూర్చోండి, కంఫర్టబుల్గా కూర్చోండి. కింద కూర్చోవటం మూలన పెల్విక్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా స్ట్రెచ్ అయ్యి బాడీని నార్మల్ డెలివరీకి ప్రిపేర్ చేస్తుంది. మీకు ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటే మాత్రం దయచేసి అవాయిడ్ చేయండి. అది మీ డాక్టర్ గారు చెప్తారు. చెప్పిన దాన్ని బట్టి మీరు కింద కూర్చోకూడదు, రెస్ట్ ఎక్కువ ఉండాలంటే తీసుకోండి. లేదు అంటే అన్ని పనులు న్యాచురల్గానే మన బాడీ ఎలాగ ప్రిపేర్ అయిందంటే మన బేబీ మనం ఎన్ని పనులు చేసినా, ఏం హార్డ్ వర్క్ చేసినా ఎటువంటి హార్మ్ బేబీకి జరగకుండా అది అలా న్యాచురల్గానే ప్రొటెక్టివ్గా మన తయారవుతుందన్నమాట. సో ఇప్పుడు మనం మార్జరీ ఆసనం టేబుల్ పొజిషన్ అంటాం. మీ షోల్డర్ భుజాలు అరచెయ్యి స్ట్రైట్ లైన్లో, హిప్ నీ స్ట్రైట్ లైన్లో ఉండాలి. నా స్లోగా నడుం కిందకి తల పైకి, నా స్లోగా నడుం పైకి తల కిందకి, నా స్లోగా స్పైన్ డౌన్ చిన్న గాలి పీల్చి పొట్ట ఏదైతే ఉందో అది కిందకు వస్తుంది. అప్పుడు బేబీ చక్కగా బ్రీదింగ్ అవుతుంది, చక్కగా ఫ్రీ మూమెంట్ జరుగుతుంది. అలానే స్పైన్ ఏదైతే ఉందో చక్కగా కాన్వెక్స్ అండ్ కాన్వెక్స్ మూమెంట్లో రిలాక్స్ అవుతుంది. గాలి పీలుస్తూ స్లోగా నడుం కిందకి తల పైకి, అలానే స్పైన్ అప్ హెడ్ డౌన్. నా స్లోగా అగైన్ స్పైన్ డౌన్ చిన్ అప్, నడుం కిందకి తల పైకి, అలానే నడుం పైకి తల కిందకి. స్లోగా బ్యాక్ టు యువర్ పొజిషన్. ఇలా ఎన్నిసార్లు చేయాలి అంటే 10 times. అండ్ ఆసనం ఎప్పుడైనా ఎన్నిసార్లు అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంతసేపు చేశారు. నడుం కింద పెట్టి స్ట్రెచ్ చేసినప్పుడు మీకు ఇమీడియట్గా రిలీఫ్ వస్తుంది. ఆ కాసేపు హోల్డ్ చేసి కొన్ని సెకండ్స్ మళ్ళీ రిలాక్స్ అయ్యి మళ్ళీ చేయొచ్చు. సో ఇది మార్జరీ ఆసనం. ఇది ప్రెగ్నెన్సీ అప్పుడు, డెలివరీ తర్వాత, విమెన్ లైఫ్ మొత్తం బ్యాక్ పెయిన్స్ రాకుండా, విమెన్ అని కాదు మేల్ అని కాదు ఏ జెండర్ అయినా కూడా బ్యాక్ పెయిన్ అవాయిడ్ చేస్తాకి ఇది చాలా మంచి ఆసనం. ఇది బెడ్ మీద పడుకుని చక్కగా కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. డెలివరీ ముందు రోజు దాకా కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. రెండో ఆసనం మలాసన్ అంటే గార్లాండ్ పోజ్ అని కూడా అంటాం. పూర్వకాలంలో గుర్తుందా, ఆడవాళ్ళు ముగ్గులు వేసేవారు కూర్చుని. దీన్ని సిట్టింగ్ స్క్వాటింగ్ పొజిషన్ అంటాం. సో ఇండియన్ టాయిలెట్స్ యూస్ చేయక ఆర్ ముగ్గులు వేయక ఈ పెల్విక్ మసిల్స్ ఏమన్నా మనం కాళ్ళు అనేది స్ట్రెచ్ చేయక ఇవైతే ఉన్నాయో అది టైటన్ అయిపోతూ ఉంటాయి. సో అది మామూలుగా ఫంక్షనింగ్ అవ్వాలి అంటే ఈ మలాసనం చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎలా అయితే స్క్వాట్ పొజిషన్లో కూర్చుంటామో ఇలాగ వైడ్ ఓపెన్ థైస్ చేసి స్లోగా నమస్కార ముద్ర. ఈ చేతులతో కొంచెం థైస్ని ఇలాగా స్ట్రెచ్ చేసుకోవచ్చు. చేసినప్పుడు మీ గ్లూట్స్ ఏదైతే ఉన్నాయో అది యాక్టివేట్ అవుతాయి. పెల్విక్ మసిల్స్ ఏవైతే ఉన్నాయో అది కంప్లీట్గా స్ట్రెచ్ అవుతాయి. ఇది ఎంతసేపు చేయాలి అంటే మీకు నొప్పి వచ్చినంతసేపు హోల్డ్ చేయండి, లేదా 30 seconds హోల్డ్ చేసి స్లోగా టైం పెంచుకుంటా వెళ్ళచ్చు. చూసారు కదా ఎంత సింపుల్గా ఈ ఆసనాలు చేసుకోవచ్చు. మీ బాడీని సింపుల్ టెక్నిక్ అండి. ఇదివరకు పూర్వకాలంలో అమ్మమ్మలు నాన్నమ్మలు ఏమేం చేసేవారో అప్పుడు అలాగే మీరు కూడా అంత యాక్టివ్గా అమ్మో అయ్యో అనుకుంటేనే బాడీ డెలికేట్ అయిపోతుంది. మన బేబీకి ఏమీ కాదు మనం ఎన్ని పనులు చేసినా కూడా. సో అంత జాగ్రత్తగా న్యాచురల్గానే మన గాడ్ గిఫ్ట్ అలాగే ప్రిపేర్ చేశారు. సో బేబీ అనేది ద సేఫెస్ట్ ప్లేస్ మనం ఎలా చేసినా కూడా. సో యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండటం మూలాన, అలానే కొంచెం అంటే మరీ హెవీ వెయిట్స్ కాకపోయినా కూడా వెయిట్స్ చేస్తారు, ఆర్మ్ ఎక్సర్సైజెస్ కానీ, అలానే వాకింగ్ చేయటం మూలాన, తినంగానే ఇమీడియట్గా పడుకోకుండా ఉండటము, చిన్నపాటి బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేయటం, మెడిటేషన్ చేయటం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మెడిటేషన్ ఎవరికైతే రావట్లేదు అనుకున్న వాళ్ళు గైడెడ్ మెడిటేషన్ అని యూట్యూబ్లో ఉంటుంది. గైడెడ్ మెడిటేషన్ అని యూట్యూబ్లో ఉంటుంది, లేదు గైడెడ్ యోగ నిద్ర అని ఉంటుంది. సో అవి ఏదైనా సరే మీరు ప్లే చేసుకుని కొంచెం ఫోన్ దూరంలో పెట్టుకొని పడుకోండి. మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మొత్తం కూడా మీరు ఏదైతే వింటున్నారో, ఏదైతే ఆలోచిస్తున్నారో అది మీ హార్మోన్స్ మీద, మీ బేబీ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. అండ్ ఎఫర్మేషన్స్ అంటాం, అంటే సంకల్పం చాలా చాలా ఇంపార్టెంట్. సో మీ బాడీకి, మీ బేబీకి చెప్తూ ఉండండి ఇది నార్మల్ డెలివరీ అవ్వబోతుంది, మనం సేఫ్గా ఉంటాము.
బేబీ ఖచ్చితంగా వింటుంది. ఇది స్టడీ ప్రకారం నిజమైందంట కూడా. సో మనం ఎంత పాజిటివ్గా బేబీకి చెప్తే, ఫీడ్ చేస్తే, మీరు చూసే సినిమా, మీరు చదివే బుక్స్, మీరు చూసే ఫోన్స్, ఇవన్నీ కూడా బేబీ మీద ఇంపాక్ట్ ఉంటాయి. సో మనం ఏం చేసినా కూడా అంత పాజిటివ్ ఎఫెక్ట్ ఉండేటట్టు చూసుకోండి. ఇవన్నీ పాటిస్తూ నార్మల్ డెలివరీస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే డెలివరీ అయిన తర్వాత కూడా యాక్టివ్ లైఫ్ స్టైల్, రెస్ట్ తీసుకుందామని అనుకోవద్దు. డాక్టర్ చెప్తే తప్ప 11 days or 21 days నుంచి ఆసనాలు, సింపుల్ ఆసనాలు, అలానే వాకింగ్ అవి చేసుకుని తొందరగా కాంప్లికేషన్స్ రాకుండా మీరు బ్యాక్ టు నార్మల్ అయిపోతారు. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మనకి ప్రీనేటల్ యోగా కానీ, అలా ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు యోగా స్పెషల్ క్లాసెస్ కావాలనుకున్నా, ఇంకెవరైనా సరే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా యోగా చేయాలనుకున్న వాళ్ళు, క్లాసెస్ ఆన్లైన్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ పేర్లను రిజిస్టర్ చేసుకోండి. మా టీం వాళ్ళు మీకు ఫోన్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్.